Hi friends, welcome to our channel. In this video, we are going to learn about the Newton's laws of motion. ఈ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ మనందరికీ చాలా ఫెమిలియర్ లాస్ అండ్ ఇంపార్టెంట్ కూడా. సో జనరల్గా అన్ని లాస్ కూడా మన డైలీ యాక్టివిటీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ కూడా మన డైలీ యాక్టివిటీస్ని బేస్ చేసుకొని ప్రపోజ్ చేశారు. సో లాస్ డైలీ యాక్టివిటీస్ అంటున్నాం అంటే ఏమి డైలీ యాక్టివిటీస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక బాల్ లేదా ఒక ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేసుకున్నాం. ఆ ఆబ్జెక్ట్ లేదా ఆ బాల్ని ఒక ప్లేస్లో కాన్స్టెంట్గా అలాగే రెస్ట్ పొజిషన్లో పెట్టాం. రెస్ట్ పొజిషన్లో పెట్టామంటే ఏంటి, దాని మీద ఎటువంటి ఫోర్స్ అనేది అప్లై అవ్వట్లేదు. సో అది మోషన్లో లేదు, అలాగే కాన్స్టెంట్గా రెస్ట్ పొజిషన్లో ఉంది. అది మోషన్లోకి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే ఎక్స్టర్నల్గా ఒక ఫోర్స్ అనేది దాని మీద యాక్ట్ అవుతుందో అప్పుడు అది మోషన్లోకి వస్తుంది. సో ఇది ఒక లా. అండ్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ సపోజ్ ఒక లార్జ్ వాల్ ఉంది, బిగ్ మాస్. వాల్ అంటేనే స్ట్రాంగ్గా ఉంటుంది కదా, సో లార్జర్ మాస్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆ వాల్ని మన హ్యాండ్స్తో కానీ హిట్ చేయడానికి ట్రై చేస్తే ఏమవుతుంది, మూవ్ అవుతుందా? అవ్వదు. ఎందుకు? సో వాల్ అనేది చాలా లార్జర్ మాస్ అండ్ మనం అప్లై చేసే ఫోర్స్ అది బ్రేక్ చేయడానికి కానీ అది మూవ్ చేయడానికి కానీ సరిపోవట్లేదు. సో ఎందుకు ఇంటర్న్ మనకి ఏమవుతుంది, మన హ్యాండ్స్ పెయిన్ ఫీల్ అవుతాం. సో ఇక్కడ ఎందుకు అలా జరుగుతుంది అంటే, వాల్స్ నుంచి వచ్చే ఆపోజిట్ ఫోర్స్ వల్ల మన హ్యాండ్స్కి పెయిన్ అనేది మనం ఫీల్ అవుతున్నాం. సో ఇలా డైలీ యాక్టివిటీస్లో ఈ లాస్ ఆఫ్ మోషన్ మనకి ఇన్వాల్వ్ అయి ఉంది. మరి ఈ లాస్ ఆఫ్ మోషన్ని ఎవరు ప్రపోజ్ చేశారు అనేది చూస్తే, సో ద నేమ్ ఇన్ ద సెన్స్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. సో దీస్ లాస్ ఆర్ ప్రపోజ్డ్ బై ద గ్రేట్ సైంటిస్ట్ సర్ ఐజాక్ న్యూటన్. Besides a great scientist, he is a famous mathematician also, and he proposed laws of motion in 1687. Let us observe these three laws in briefly. సో ఇక్కడ మనం ఫస్ట్ లా చూసినట్టయితే, ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నారు. సో వెన్ ఎవర్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఆన్ దిస్ ఆబ్జెక్ట్, ఎప్పుడైతే ఫోర్స్ యాక్ట్ అయిందో అక్కడ ఏమవుతుంది, v వెలాసిటీతో ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. ఒకవేళ ఫోర్స్ అప్లై అవ్వలేదు అంటే ఏమవుతుంది, ఆ ఆబ్జెక్ట్ అనేది అలాగే కాన్స్టెంట్గా అనేది ఉంటుంది. అది మనం ఫస్ట్ లా పిక్చర్లో అబ్జర్వ్ చేయొచ్చు. సెకండ్ లా చూసినట్టయితే, ఇక్కడ ఆబ్జెక్ట్కి వచ్చేసి మాస్ m ఉంది. సో ఎప్పుడైతే ఫోర్స్ హియర్ కూడా సేమ్ ఫోర్స్ F అనేది అప్లై చేస్తున్నాం అప్పుడు, అండ్ హియర్ యాక్సిలరేషన్ A ఇండికేట్స్ యాక్సిలరేషన్, దెన్ వీ కెన్ రైట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఫోర్స్ యాజ్ F ఈక్వల్స్ టు ma. నెక్స్ట్ థర్డ్లో అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ వచ్చేసి మనకి టూ ఫోర్సెస్, ఒకటి మ్యాన్ అప్లై చేసే ఫోర్స్ అండ్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే ఫోర్స్. సో F1 అండ్ F2, హియర్ దీస్ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఏమని చెప్పొచ్చు మనం, F1 ఈక్వల్స్ టు మైనస్ F2 అని చెప్తున్నాం. హియర్ మైనస్ సైన్ ఇండికేట్స్ ఆపోజిట్ డైరెక్షన్. లెట్స్ ఎంటర్ ఇన్ టు ఫస్ట్ లా. This Newton's first law is otherwise called as law of inertia. దీన్నే మనం లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటాం. సో ఈ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది, ఇనర్షియాని డిస్క్రైబ్ చేస్తుంది. ఇనర్షియా అంటే ఏంటి, సంథింగ్ ఇప్పుడు మనం చెప్పాం కదా, ఆబ్జెక్ట్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు రెస్ట్లోనే ఉంటుంది, అదర్వైజ్ మోషన్లో ఉన్నప్పుడు మోషన్లోనే ఉంటుంది అని చెప్పాం. ఎప్పటి వరకు, ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఆ ఆబ్జెక్ట్ మీద యాక్ట్ చేయనంత వరకు అలాగే ఉంటుంది. దాన్నే మనం ఇనర్షియా అని అంటాం. సో అకార్డింగ్ టు దిస్ లా, ఏ బాడీ అట్ రెస్ట్ టెండ్స్ టు స్టే అట్ రెస్ట్ అండ్ ఏ బాడీ ఇన్ మోషన్ టెండ్స్ టు స్టే ఇన్ మోషన్ అన్లెస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. సో ఈ ఇనర్షియాకి ఫస్ట్ లా ఆఫ్ మోషన్కి సేమ్ డెఫినేషన్ అండ్ ఇట్ ఈస్ ద సేమ్ మీనింగ్. సో అర్థమైంది కదా ఇప్పుడు ఫస్ట్ లా. నెక్స్ట్ లెట్స్ ఎంటర్ ఇన్ టు ఎగ్జాంపుల్ చూస్తే, న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్లో ఇప్పుడు మనం ఒక ఫుట్బాల్ని కన్సిడర్ చేసుకున్నాం. ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఫుట్బాల్ ఉంది కదా, సెకండ్ ఏముంది, ఒక లెగ్తో
హిట్ చేస్తున్నారు ఫుట్బాల్ని. అంటే ఏంటి హిట్ చేస్తున్నారు అంటే ఫోర్స్ అప్లై చేస్తున్నారు అని మీనింగ్. దెన్ అక్కడ ఏమైంది, అప్పుడు ఆ ఫుట్బాల్ యొక్క పొజిషన్ అనేది చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయింది? ఫోర్స్ అప్లై చేయడం వల్ల అక్కడ బాల్ అనేది మోషన్లోకి వచ్చింది. హియర్ యారో మార్క్స్ ఏం ఇండికేట్ చేస్తున్నాయి? అలా మోషన్లో ఆ బాల్ అనేది పైకి జంప్ అయింది కాస్త. సో ఫోర్స్ అప్లై చేసినప్పుడు మోషన్లోకి వచ్చింది బాల్. సో ఫోర్స్ అప్లై చేయనంత వరకు ఎలా ఉంది? అలాగే రెస్ట్ పొజిషన్లోనే ఉంది. దీన్నే మనం ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అని చెప్తాం. సో ఫస్ట్ లా క్లియర్గా అర్థమైంది కదండి. సో నౌ లెట్స్ ఎంటర్ ఇంటూ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. సో న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ని ఎలా డెఫినేషన్ ప్రకారం ఎలా డిఫైన్ చేస్తాము అంటే, ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ అండ్ ద రిజల్టింగ్ యాక్సిలరేషన్. అంటే ఈ సెకండ్ లాలో మనం ఇందాక స్టార్టింగ్లో పిక్చర్ చూసినప్పుడు F=ma అనే రిలేషన్ రాసాం. సో ఇక్కడ ఏంటి అంటే ఫోర్స్కి ఒక రిలేషన్షిప్ని బిట్వీన్ వేటి మధ్య మాస్ అండ్ యాక్సిలరేషన్తో ఫోర్స్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అనేది చెప్పచ్చు. Let's see the statement of second law. According to Newton's second law, the force acting on an object is equal to the product of its mass and acceleration. సో ఏం చెప్తున్నామండి ఇక్కడ, ఫోర్స్ అనేది దేనికి ఈక్వల్? మాస్ అండ్ యాక్సిలరేషన్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అని చెప్తున్నాం. సో F మాస్ డినోట్స్ m, యాక్సిలరేషన్కి వచ్చేసి a. సో F మ్యాథమెటికల్గా మనం ఎక్స్ప్రెషన్ చెప్పాలి అని అంటే F=ma. దిస్ ఈస్ న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్. దీనికి మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఇప్పుడు ఈ పిక్చర్లో సో మ్యాన్ ఉన్నాడు. సో అతను అప్లై చేసే ఫోర్స్ వచ్చేసి F1. ఫస్ట్ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మాస్ వచ్చేసి ఆబ్జెక్ట్కి ఏం మాస్ ఉంది? m1 మాస్ ఉంది. సో m1 మాస్ ఉన్న ఆబ్జెక్ట్ మీద ఒక మ్యాన్ F1 ఫోర్స్తో ఫోర్స్ అప్లై చేస్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది? మోషన్ అనేది జరుగుతుంది. సో వెలాసిటీ వస్తుంది అండ్ దెన్ యాక్సిలరేషన్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో హియర్ ఏ ఇండికేట్స్ యాక్సిలరేషన్. సో మనం ఫోర్స్కి డెఫినేషన్ చూసాం కదండి. సో హియర్ ఈ కేసులో ఫోర్స్ని మ్యాథమెటికల్గా ఎలా ఎక్స్ప్రెస్ చేసి రాయొచ్చు అంటే F1=m1a. నా ఇప్పుడు దాని పక్కన సెకండ్ పిక్చర్ ఉంది కదా, ఈ సెకండ్ పిక్చర్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏమైంది? సేమ్ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాము, బట్ హియర్ ఏంటి డిఫరెంట్ అంటే మాస్ వచ్చేసి m2 ఉంది. అండ్ మనం ఈ టూ పిక్చర్స్ని బాగా అబ్జర్వ్ చేసినట్లయితే m1 మాస్ అని చెప్పాం, ఇక్కడ m2 అని చెప్పాం. ఆబ్జెక్ట్ సైజెస్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే m2 ఆబ్జెక్ట్ వచ్చేసి లార్జర్గా ఉంది వెన్ కంపేర్డ్ విత్ m1. సో మనం హియర్ m2 ఈజ్ గ్రేటర్ దాన్ m1. అండ్ మాస్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ మాస్ ఎక్కువగా ఉంటుందో మనం అప్లై చేసే ఫోర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో హియర్ F2 ఈజ్ ద ఫోర్స్ అండ్ ఆటోమేటికలీ a ఈజ్ ద యాక్సిలరేషన్. సో అగైన్ మ్యాథమెటికల్గా ఎలా రాస్తాం? F2=m2a. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్. సో న్యూటన్ సెకండ్ లా క్లియర్ కదండి. నౌ లెట్స్ ఎంటర్ ఇంటూ న్యూటన్స్ థర్డ్ లా. సో ఈ థర్డ్ లా స్టేట్మెంట్ చూద్దాం. ఏంటి? న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ స్టేట్స్ దట్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈ థర్డ్ లా మాత్రం మనకి అందరికీ చాలా ఈజీ అండ్ బాగా గుర్తుంటుంది కదా. సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఈ పిక్చర్లో బెలూన్ కన్సిడర్ చేసుకున్నాము. ఫస్ట్ బెలూన్ని చూస్తే మనం హ్యాండ్తో హోల్డ్ చేసాం కదండి బెలూన్ని. సో అది అలాగే రెస్ట్ పొజిషన్లో మూవ్ అవ్వకుండా ఉంది. సెకండ్ బెలూన్ని అబ్జర్వ్ చేసినట్టయితే మనం హ్యాండ్లో నుంచి లీవ్ చేసాం, అంటే వదిలిపెట్టేసాం. అప్పుడు ఏమైంది? హియర్ యాక్షన్ అండ్ రియాక్షన్ బోత్ ఎగ్జిస్ట్ అయ్యాయి. మరి ఇందులో యాక్షన్ ఏంటి, రియాక్షన్ ఏంటి అని అంటే, యాక్షన్ డౌన్వర్డ్స్లో ఉంది కదండి. ఇప్పుడు బెలూన్లో నుంచి మనం వదిలేసినప్పుడు ఏమవుతుంది? బెలూన్లో ఉన్న ఎయిర్ అనేది డౌన్వర్డ్స్ కింది వైపుగా బయటకు వచ్చేస్తుంది బెలూన్లోంచి. దట్ ఈస్ కాల్డ్ యాక్షన్. అండ్ రియాక్షన్ ఏంటి అని అంటే, ఇక్కడ మనకి బెలూన్లో నుంచి ఎయిర్ బయటకు వస్తుంది. ఓకే, నా అప్పుడు అలా రావడం వల్ల ఏమవుతుంది? బెలూన్ అనేది పైకి మూవ్ అవుతుంది. సో ఇక్కడ యాక్షన్లో బెలూన్లో నుంచి ఎయిర్ బయటికి రావడం
యాక్షన్, అండ్ బెలూన్ అప్వర్డ్ మూవ్ అవ్వడం అనేది రియాక్షన్. సో ఇక్కడ రెండు ఎగ్జిస్ట్ అయ్యాయి కదండి. మనం ఏం చెప్పాం స్టేట్మెంట్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈక్వల్గా ఉంది, యాక్షన్ జరిగింది, రియాక్షన్ జరిగింది, బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో దిస్ ఈస్ ద న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. సో అన్ని లాస్ క్లియర్గా అర్థమయ్యాయి కదండి. ఈ 3 లాస్ని మనం న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అని చెప్తున్నాం. వెరీ సింపుల్ అండి. అండ్ if you like the video, please like and subscribe to our channel. And for more updates, please click on the bell icon. Thank you.